చూశారుగా 15,11,26,360. $15,52,22,360
$15,55,78,000 ఓకేనా? 15,55,78,000. మరి ఇందాక అంతంత పెట్టి ఎందుకు ఆడామో తెలుసా? మనం త్వరగా ఈ లెవెల్ అచీవ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఇన్కమ్ సంపాదించటం అనేదే మెయిన్ టార్గెట్ కాదు. నాకు ఇందులో టార్గెట్ ఏంటంటే లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ రావాలి అని. అంటే ఇప్పుడు గేము ఈరోజు బాగా ఆడచ్చు, రేపు ఆడలేకపోవచ్చు. ప్రతిసారి మనకి వస్తుందనే నమ్మకం అనేది లేదు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఆడుకుంటూ, లేదా ఆట దొరికిన సమయంలోనే దాన్ని బాగా ఆడి వీలైనంత వరకు పెంచుకోవడం. అలాగే సేమ్ టైం మనం ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి. ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత, ఇక్కడ చూశారు కదా, మీకు చూపిస్తా. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. 15,55,00,000 అయింది కదా. ఓకే, నేను ఇప్పుడు దీన్ని 16 కోట్లు కూడా చేస్తా, అది కాదు సమస్య. నేను కోట్లు ఎందుకని పెద్ద అమౌంట్ ఆడానంటే నా దగ్గర ఉన్నది కాబట్టి ఆడగలిగా, మళ్ళీ 15 కోట్లకు రాగలిగా. ఎందుకని? అన్నీ ఉన్నాయి కాబట్టి పాయింట్లు. అదే 1,00,000, 2,00,000, 10,00,000, 1 కోటి పాయింట్లో ఉన్నప్పుడు మనం 50 లక్షలు, 30 లక్షలు, కోటి పాయింట్లు పెట్టి ఆడలేము. అందువల్ల గమనించుకొని మనం ఫస్ట్ మన దగ్గర ఉన్న దాంట్లో 20% లేదా 15% లేదా 10% మనం మూవ్కి ఉపయోగించాలి. అది ఎప్పుడు ప్రతిసారి కాదు, అత్యవసరమైనప్పుడు మనం మన ఇష్టపూర్వకంగా మనం చేయాలి. ఎందుకంటే పోతే రాదు. కానీ నేను ఎందుకు ఆడానంటే గేమ్ లెవెల్ అచీవ్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇందాక మనం ఆ వీడియో చేసినప్పుడు 20% ఏమో ఉంది, 21 సంథింగ్, అప్పుడు మనం వీడియో రిలీజ్ చేసినప్పుడు మధ్యాహ్నం. ఇప్పుడు 31%, అంటే 10%. అంటే ఇందాక మనం ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నా, రెండు కాయిన్ల 30%, అంటే 30 కోట్లు ఉన్నది. ఏది 2.30 ఏదో ఉంది అప్పుడు. ఏది టర్న్ ఓవర్ ఇక్కడ చూసుకోండి, నేను స్క్రోల్ చేసి ఆపుతాను, అదిగో అక్కడ కరెక్ట్గా. ఇప్పుడు 3.16 ఉంది. అంటే దాదాపు ఒక సొలానా కాయిన్ అంటే 100 కోట్ల పాయింట్లు ఒక సొలానా కాయిన్కి. అంటే 100 కోట్లు దాదాపు నేను ఒక 80 crores, 100 కాకపోయినా కానీ 85 crores నేను పాయింట్లు, 85 కోట్ల పాయింట్లని నేను టర్న్ ఓవర్ చేశాను. ఏది మధ్యాహ్నం వీడియో చేసినప్పటి నుండి ఇప్పటి వరకు. అందువల్ల మనకేమైంది, 31%కి వచ్చాం. ఈ విధంగా 100% పూర్తయితే గోల్డ్ లెవెల్లోకి నేను ఆల్రెడీ గోల్డ్ కూడా గెలిచినట్లు అవుతుంది. గోల్డ్ గెలిస్తే మనకేంటి బెనిఫిట్? ఇప్పుడు చూసాం కదా, ఆల్రెడీ మనం ఇందాక చూశాను, అదే చెప్పాను మీకు, సిల్వర్లో ఉన్నాను, 15,000 పాయింట్లు వస్తున్నాయి నాకు ట్రిప్పుకి ఒక గంటకని. నెక్స్ట్ ఏమవుతుంది, గోల్డ్లోకి వస్తే 60,000 పాయింట్లు వస్తాయి గంటకి. 60,000 పాయింట్ల లెక్కన మనకు ఒక రోజుకి ఎంత వస్తుంది చూసుకోండి. $60,000 ఇంటూ మనం రోజుకి ఎంత లేదన్నా 16 సార్లు ఖచ్చితంగా చేస్తాం కదా, గంటకోసారి లెక్కన 16 ఎంత అయింది? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 9,60,000 అయింది 16 సార్లు. 9,60,000 అంటే 10 లక్షలు వేసుకోండి. 10 లక్షలు ఇంటూ నెల రోజులు, 30 రోజులు. 30 రోజులకి ఎంత అయింది అంటే 3 కోట్లు అవుతుంది. 3 కోట్ల పాయింట్లు వస్తాయి మనకి. 1 కోటి పాయింట్లు వచ్చేసి ఎంత? కోటి పాయింట్లు ఇప్పుడు సొలానా కాయిన్ మనకి 18,000 చిల్లర, 19,000 ఉంది కదా, ఒక 200-300 తేడాలు. 1900 ఉంది అంటే కోటి పాయింట్లు $190. ఓకే, ఇప్పుడు 3 కోట్ల పాయింట్లు ఎంత అనేది మీకు ఇక్కడ చూపిస్తా. మనకు ఉంది కదా గూగుల్,
ఏదైనా హెల్ప్ చేయడానికి. ఇదిగోండి 18,842 రూపాయలు ఉంది ఇప్పుడు ఈ క్షణాన. ఇప్పుడు 0. మనకి 3 కోట్లు అనుకుంటున్నాం కదా, 3 కోట్లు అంటే మనకి ఇంకొక 0 పెట్టి తర్వాత 3 పెట్టాలి. అంటే 565 రూపాయలు, 550 రూపాయలు నెలకి సొలానా మీద వస్తాయి మనకి. ఏది ఆ లెవెల్కి అచీవ్ అయితే. అంటే మనం ఇక గేమ్స్ ఆడాల్సిన అవసరంలా, మన కింద 10 మందిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్కి అచీవ్ అయిన తర్వాత ఓన్లీ మనం జస్ట్ గంటకు ఒకసారి టచ్ చేస్తే చాలు. ఈ విధంగా మనము ఉన్న 13 రకాలు కూడా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని జాగ్రత్తగా ఖాళీ టైంలో ఆడుకున్నట్లయితే 12 5 60,000, 6,000 అంటే 500 లెక్కన ఈ లీస్ట్ వేసుకున్నా కానీ మనకెంత వస్తుంది? 6,000 వస్తుంది. 13 అంటే 6,500. అన్నిట్లో 500 రూపాయల ఆదాయం చూసుకున్నా కానీ నెలకి. దానికి మనం ఏం చేస్తున్నాం? వీడియోస్ చూస్తున్నామా? ఏమీ లేదే, జస్ట్ ఓపెన్ చేస్తున్నాం, ఒక టచ్ చేస్తున్నాం, అంతే కదా. దానివల్ల ఏమన్నా మనకి ఫోన్స్లో అయ్యేది లేదు. మనకు అదేమి హెవీ ఫైల్ కాదు, ఫోన్లో స్పేస్ లేదనుకోవడానికి. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా. అన్ని 500 రూపాయల కోసమే అని కాదు ఇక్కడ విషయం. నేను ఆల్రెడీ చేసింది మీకు చూపించాను కదా. ట్రాన్లో ఏం చూపించాను? 25% ఇప్పుడు ప్రజెంట్ నాకేమొస్తుంది ట్రాన్లో? ఇదిగోండి, ట్రాన్లో నాకు గోల్డ్ లెవెల్ అచీవ్ చేసేసే ఆల్రెడీ. ఇప్పుడు ఏదైతే మనము ఇప్పుడు సొలానాలో గోల్డ్ లెవెల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది ఆల్రెడీ ట్రాన్లో నేను రీచ్ అయ్యాను. అందులో మనకి 0.25 వస్తుంది కాయిన్ గంటకి. చూశారు కదా, టిక్ మార్క్ ఉంది, గోల్డ్ అని ఉంది, దాని ఎదురుగా ఉంది కదా. అంటే 25 కాయిన్ వస్తుంది. ఒక కాయిన్ వచ్చేసి 30 రూపీస్ ట్రాన్. రోజుకి 16 సార్లు మనం లెక్కేసినట్లయితే 16 సార్లు 25 కాయిన్ లెక్కన 4 కాయిన్లు వస్తాయి. 4 కాయిన్లు ఎంత చూడండి. 4 కాయిన్లు కలిపి 30 రూపాయలు కదా కాయిన్. ప్రజెంట్ 120 రూపాయలు రోజుకి. 120 ఇంటూ 30 ఎంత? 3,600 రూపాయలు. అంటే ఒక ప్రజెంట్ ఆల్రెడీ నాకు ట్రాన్లో 3,600 రూపాయల ఆదాయాన్ని నేను ఫిక్స్ చేసేసుకున్నాను, ఆల్రెడీ సాధించా. ఇదంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది? 25 డేస్లోనే మొత్తం ఇదంతా కూడా ట్రాన్ అయినా ఏదైనా ఈ 13 కూడా మీకు పరిచయం చేసేదానికి 2 రోజుల ముందే నేను జాయిన్ అయ్యింది. కానీ అంతకుముందు 2 నెలల పాటు వీటన్నిటి గురించి నేను రీసెర్చ్ చేశా. ఇవి కరెక్టా కాదా, మనీ వస్తుందా రాదా, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు విత్డ్రా చేశారా లేదా, ఇవన్నీ నేను ప్రూఫ్లు చూశాకే నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యాక ప్రూఫ్లతో సహా మీకు చూపించి మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు, ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. కానీ ఎందుకని మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వదిలేసుకుంటున్నారు? అమౌంట్ ఫ్రీగా వస్తుంది కదా. ఒకటి చెప్తున్నా, ఒక్క మాట, ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఈజ్ ఆల్వేస్ గాడ్స్ గిఫ్ట్. దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. ఎడారిలో కురిసే లేదా అడవిలో కురిసే వర్షము ఎలాగైతే వేస్ట్గా పోతుంటుందో అలాంటి దాన్ని ఆ దాహంతో ఉన్న ప్రజలను తీసుకెళ్ళి ఆ దాహం ఎలా తీరుస్తామో అలాగనే కష్టాలతో మనం డబ్బు లేనిది ఏ పరిస్థితి లేక మనం ఎంత కష్టపడినా మనకి సరిపోక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇది ఒక కేవలం దీని మీద మీరు డిపెండ్ అవ్వమనట్లేదు కదా. రోజుకు ఒక ½ అన్ అవర్ మీరు దీని మీద కేటాయిస్తే ఇది అడిషనల్ బెనిఫిట్గా మీకు ఏదైనా ఒక ఖర్చు. మొన్ననే చెప్పుకున్నాం, ఇప్పుడు దసరా వచ్చింది, పండగ, నవరాత్రులు. గతంలో మనకేం చేసేవాళ్ళు తల్లిదండ్రులు? 2-3 జతలు బట్టలు ఇచ్చేవాళ్ళు. దసరా వచ్చిందంటే 2-3 జతలు కుట్టించేవాళ్ళు మనకి అప్పటి రోజుల్లో. ఈ రోజున ఒక జత కూడా కొనుక్కోలేని పరిస్థితిలో, బిడ్డలకి కొనిపించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. మన కుటుంబాలు అలా ఉంటున్నాయి. ఆలోచించండి. అలాంటి అదనపు ఖర్చు అనుకుంటామో లేదా ఇవ్వగలిగిన ఖర్చు కూడా మనం పెట్టలేక అడ్జస్ట్ అవుతుంటామో, ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకోవచ్చుగా. ఎవరికి డబ్బులు ఎక్కువ కాదుగా, ఓకేనా. అలా తను ఎవరో చెప్తాడు, అదేదో లలిత జ్యువెలర్స్ గుండు ఉంటుంది ఆయనకి, డబ్బులు ఎవరు ఊరికే రావు. అవును, ఇందులో కూడా డబ్బులు ఊరికేం రావట్లే. మీకు గంటకి బాధ్యతగా మైనింగ్ చేస్తేనే కదా వస్తుంది. దానికంటూ ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక థియరీ ఉంది. లేదా దాని గురించి తెలుసుకోండి. క్రిప్టో కరెన్సీ అంటే ఏందనేది మీరు తెలుసుకోండి. నేను 2 సంవత్సరాలు రీసెర్చ్ చేశా, మీరు కూడా తెలుసుకోండి. డైలీ ఒక ½ అన్ అవర్ మీరు దాని మీద కేటాయించండి, మీకు దాని విలువ తెలుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇక నుంచైనా సరే అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు.